హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. ఈరోజు మన హెల్త్ సెగ్మెంట్లో చర్చించబోయే విషయం చాలా మందికి అవసరం ఉన్నా కానీ చాలామంది దాన్ని చెప్పుకోకపోవడానికి ఇష్టపడని విషయం. మన ఆరోగ్యంలో కనిపించని సమస్యలు కానీ జీవితం మొత్తాన్ని ప్రభావితం చేసే సమస్యలు, యాంగ్జైటీ మరియు డిప్రెషన్. ఇవాళ మనం ఈ విషయాన్ని ఓపికగా అవగాహనతో మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవి మన శరీర ఆరోగ్యాన్ని మాత్రమే కాదు, మన భావోద్వేగాలను, ఆలోచన విధానాన్ని, ఆత్మవిశ్వాసాన్ని మొత్తం ప్రభావితం చేస్తాయి. మనలో చాలామందికి అప్పుడే టెన్షన్, బెంగ, భయం అనే భావనలు రావచ్చు. ఉదాహరణకి పరీక్ష ముందు విద్యార్థికి, ఇంటర్వ్యూకి ముందు అభ్యర్థికి, పెద్ద ఆపరేషన్కి ముందు ఒక రోగికి. ఇవన్నీ సహజమైన భావోద్వేగాలు. కానీ ఆ బెంగ, ఆ ఆందోళన రోజువారీ జీవితం మీద ప్రభావం చూపిస్తే, మనం పని చేయలేకపోతే అది మాత్రం సాధారణం కాదు. అదే ఆందోళన రుగ్మతగా పరిగణించబడుతుంది. ఆందోళన అంటే కేవలం ఓ ధైర్యం లేని స్థితి కాదు. ఇది మెదడు లోపల జరిగే ఒక రసాయన మార్పు. ఇదిలా ఉంటుందంటే మనసు ఎప్పుడూ కంగారు, భయం, అనిశ్చితితో నిండిపోయి ఉంటుంది. ఊహించని ప్రమాదం జరిగేలా అనిపిస్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు రావడం, మాట్లాడలేకపోవడం, నిద్ర లేకపోవడం ఇవన్నీ ఆందోళన లక్షణాలే. ఇప్పుడు డిప్రెషన్ విషయానికి వస్తే ఇది కేవలం బాధగా ఉండడం కాదండి. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒత్తిడి, విషాదం అనేది తప్పవు. కానీ ఓ నెలల తరబడి మనసు మిగులిన నిరాశతో ఉండటం, ఏ పనిలో ఆసక్తి లేకపోవడం, బలహీనతగా అనిపించడం, మనల్ని మనమే నమ్మకపోవడం ఇవి డిప్రెషన్కు సంకేతాలు. ఒకవేళ ఇది తగిన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే అది మన పని సామర్థ్యానికి, సంబంధాలను, అప్పుడప్పుడు మన జీవించాలనే ఉత్సాహాన్ని కూడా తీసేస్తుంది. చాలామంది అనుకుంటారు, ఏముంది పట్టించుకోకపోతే అయిపోతుంది. ఇంకొంతమంది ఎదుటి వాళ్లకు చెప్తే ఇది నీ ఊహరోగం అంటారు. కానీ ఇది ఊహ కాదు, ఇది ఒక వైద్యపరమైన మానసిక సమస్య. ఇందుకు మెదడు లోపల సెరోటోనిక్, డోపమైన్ లాంటి కెమికల్స్ సరిగ్గా పనిచేయకపోవడమే కారణం. మన శరీరానికి షుగర్ లెవెల్స్ ఉన్నట్లే మన మనసుకి కెమికల్ బ్యాలెన్స్ అవసరం. ఇది పెద్దవాళ్లకు మాత్రమే కాదు, చిన్నపిల్లలకు, టీనేజర్లకు కూడా డిప్రెషన్, ఆందోళన వచ్చే ప్రమాదం ఉంది. విద్యార్థులు మార్కుల ఒత్తిడితో, ఉద్యోగస్తులు పని బరువు వల్ల, తల్లిదండ్రులు కుటుంబ బాధ్యతలతో, ముసలివాళ్ళు ఒంటరితనం వల్ల ఎవరికైనా ఇది తలెత్తవచ్చు. ఇది వచ్చినప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎలా గుర్తించాలి? మొదట మనల్ని మనమే గమనించాలి. ఏ పనిలోనూ ఆసక్తి లేకపోవడం, ఎప్పుడూ విచారంగా ఉండటం, నిద్ర లేకపోవడం లేదా అధికంగా నిద్రపోవడం, మితిమీరి ఆలోచించడం, ఆకలి లేకపోవడం లేదా ఎక్కువ తినడం, అసహనం, చిరాకు, రద్దీ ప్రదేశాల్లో ఉండలేకపోవడం ఇవి మామూలు లక్షణాలు కాదు. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరికైనా ఇవి కనిపిస్తే తప్పకుండా వారితో మాట్లాడండి. వారిని అభాసపరచకండి, వారిని ఓదార్చండి. అవసరమైతే నిపుణుని కలవమని చెప్పండి. అవును, దీనికోసం డాక్టర్ను కలవాలి. సైకాలజిస్ట్ లేదా సైక్రియాటిస్ట్ వీరు సలహాలు, థెరపీలు, అవసరమైతే మందులు కూడా సూచిస్తారు. భయపడాల్సిన అవసరమూ లేదు. మన శరీరానికి మలేరియా వచ్చినప్పుడు మందు వేసుకుంటే, మన మనసుకి డిప్రెషన్ వచ్చినప్పుడు కూడా చికిత్స తీసుకోవడం అంతే సహజం. ఇది జీవితాంతం ఉండిపోయే సమస్య కాదు. సరైన చికిత్స, మానసిక ధైర్యం, సమర్థవంతమైన పరిసర వాతావరణంతో మళ్ళీ సాధారణ జీవితానికి తిరిగి రావచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం కుటుంబ సభ్యులుగా, మిత్రులుగా, పౌరులుగా ఏం చేయగలం? మొదట ఎవరి బాధనైనా చిన్నగా, తక్కువ చేయకూడదు. ఎవరికైనా మీరు అలా అనొద్దు, ఇదేం గొప్ప బాధ, మేమైతే ఇంకెంత చూడాలా అనే మాటలు డిప్రెషన్ ఉన్నవారికి బాగా తాకుతాయి. దీనికి బదులుగా నువ్వు చెప్పవచ్చు, నేను వింటాను అనే మాట అనండి. వారు ఒంటరి పాటుగా అనిపించుకోకుండా ఉండేలా చేస్తాయి. ఇంకొకటి, మనం ప్రతిరోజు మన మనసుతో స్నేహం చేయాలి. తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం, ధ్యానం ఇవన్నీ మనలో సానుకూలత పెంచుతాయి. సోషల్ మీడియాలో ప్రతిసారి ఇతరులతో మనల్ని పోల్చుకుంటే మనమే బాధపడిపోతాం. అందుకే కొంతకాలం వాటి నుండి విరామం తీసుకోవడం మంచిదే. మన శరీర ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకుంటామో మన మనసుని కూడా అలాగే కాపాడుకోవాలి. ఒకసారి మనసు బలహీనపడితే ఆ ప్రభావం జీవితం మొత్తాన్ని తాకుతుంది. అందుకే ఈరోజు ఒక టాపిక్ని ఓ సున్నితమైన మానవీయ దృష్టితో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మీరు, మీ కుటుంబం, మీ మిత్రులు ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు అనిపిస్తే ఒక మంచి మాట, ఒక మద్దతు, ఒక సలహా వాళ్ళ జీవితాన్ని మార్చవచ్చు. మళ్ళీ ఇలా ఆరోగ్యకరమైన, హృదయాన్ని తాకే టాపిక్తో త్వరలో మీ ముందుకు వస్తాం. నమస్తే.